అయితే నువ్వులు వేసుకుందాము. నువ్వులు అయిపోయింది, ఎందుకంటే మంచిగా నీట్గా తినాలి మనం తినేది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్స్. మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని అయితే కోరుకుంటున్నా. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే మన ఛానల్లో మటుకు నల్ల నువ్వులు పల్లీలు వేసి చిక్కీలు అయితే తయారు చేసుకుందాం ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పావు కిలో తెచ్చిన ఫ్రెండ్స్. నల్ల నువ్వులు పల్లీలు ఇది పావు కిలో, ఇది పావు కిలో చిక్కీలు అయితే తయారు చేసుకుందాం. చాలా మంచిది ఫ్రెండ్స్, రక్తం లేని వాళ్ళకు రక్తం అయితే తయారవుతుంది. నడుముల నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా అన్నిటికైతే మంచిది అనమాట. చూడండి ఫ్రెండ్స్, బెల్లము ఇవన్నీ వేసి చేసుకుంటే ఐరన్ గాని మంచిగా మన ఒంట్లో రక్తం గాని తయారవుతుంది అనమాట. నాకైతే సరిగ్గా చెప్పని రాదు, ఏమనుకోద్దు. అన్ని పోషక పదార్థాలు ఉంటాయి దీంట్లో. అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, చిక్కీలకు కావాల్సిన పదార్థాలు అయితే మీకైతే చెప్తా. బెల్లము, ఒక బెల్లం గడ్డ అనమాట కదమ్మా. ఒక బెల్లం గడ్డ అయితే మంచిగా పాలగొట్టేసి మెత్తగా అయితే చేసి పక్కన పెట్టేసిన తర్వాత అయితే నెయ్యి, పల్లీలు, నల్ల నువ్వులు. ముందుగా అయితే మనం పొయ్యి అయితే వెలిగిస్తాము, పల్లీలు వేయించుకోవాలి కాబట్టి. ఫ్రెండ్స్, పొయ్యి అయితే వెలిగిస్తా. పొయ్యి అయితే మంచిగా మండుతుంది కదా, బాండీలు పెడతానా. ఫ్రెండ్స్, పల్లీలు అయితే వేసుకున్నాము, దూరగా అయితే ఎంచుకుందాము. మంట అయితే మంచిగా వస్తుంది అనమాట, దూరగా అయితే మాడకుండా ఎంచుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు అయితే మంచి రంగు అయితే వస్తాయి కదా. ఇంకా కొద్దిగా అయితే వేయించినాక చాటలు అయితే ఆరబోస్తాము. సన్న పల్లీలు, లావు పల్లీలు అంటే మంచిగా ఉన్నింది ఫ్రెండ్స్. పల్లీలు అయితే మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. చాట్ ఇటీమా, చాట్లో వేస్తా ఫ్రెండ్స్. చాటలు అయితే వేస్తానా. పొయ్యి మీద పెట్టి నువ్వులు అయితే వేయించుకున్నాము. నువ్వులు అయితే బండిలో వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మంచిగా చిట్టపట్టలు ఆడుతున్నాయి కదా. కొద్దిగా అయితే ఏగనిచ్చి ఈగని చల్లార పెట్టుకున్నాము. నువ్వులు కానీ మంచిగా ఎగిపోయినాయి కదా, చిట్టపట్టలు ఆడుతున్నాయి, కమ్మటి వాసన అయితే వస్తున్నాయి. ప్లేట్లోకి అయితే తీసుకుందాము. నువ్వులు అయితే ముందు చాటలు వేసి మంచిగా చెరుక్కుందాము. కాలిపోతుందా? చూడండి ఫ్రెండ్స్, శుభ్రంగా అయితే నువ్వులు అయితే చెరిగిన తర్వాత అయితే పల్లీలు వేసుకొని నలిచేసి పొట్టు అయితే చెరుగుతా. చూడండి, మంచిగా దూరగా అయితే ఎంచుకోవాలి. మంచిగా అయితే టేస్ట్ ఉంటుంది. మాడిపోతే మాడిపోయిన చేదు వాసన వచ్చేస్తుంది. పల్లీలు అయితే ఎంత మంచిగా పలగొట్టేసిన చూడండి. గుండె అయితే పలగొట్టేసిన కదా. చిక్కీలు అయితే తయారు చేసుకుని అయితే పెట్టుకున్నాము. విరాట్ వాళ్ళ బెల్లం అయితే వేసుకుందాం బాండీలో. అయితే కొన్ని నీళ్ళు వేసుకుందాం, ఎందుకంటే బెల్లం కరగాలి కాబట్టి కొన్ని నీళ్ళు వేసుకుందాం. సరిపోతుందిలే. మంచిగా అయితే మంట పెట్టేసి పాకం అయితే ఉడకనిచ్చుకుందాము. పాకం అయితే మంచిగా ఉడుకుతుంది కదా, కలబెట్టేస్తాం ఒకసారి. మంచిగా అయితే కరిగిపోవాలి. బెల్లం పాకం అయితే మంచిగా ఉడుకుతుంది కదా, కలబెడదాము. పాకం అయితే రాని, పాకం వచ్చినాక చూసి వేసుకుందాము. కరగాలి, కరగలే. బెల్లం పాక అయితే కొద్దిగా వడగట్టుకుందాము, ఎందుకంటే కసకస అంటాను. తీసుక శుభ్రంగా తినేది మంచిగా చేసుకోవాలి కదా. చన్నీతి అయితే వడగడతాను నేను, ఎందుకంటే మంచిగా నీట్గా తినాలి మనం తినేది. ఫ్రెండ్స్, పాకం అయితే శుభ్రంగా వడగట్టేసినాం కదా. ఇంకా బాండీలు అయితే వేసుకుందాము. మంచిగా అయితే ఉడకనిద్దాం, బుడగలుగా. చూడంత కసిందో. చూడండి ఫ్రెండ్స్, పాకం వచ్చిందో లేదో చూసుకుందాం. ప్లేట్లు కొన్ని అయితే నీళ్ళు పోసి చూసుకుందాము.
చూడండి ఫ్రెండ్స్, పాకం అయితే రాలేదు, ఇంకా కొద్దిగా అయితే ఉడకనిద్దాము. రాలేదు చూడండి, ఇట్లా అంటే గడ్డ కట్టాలన్నమాట, ఏం లేదు కాబట్టి ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, పాకం వచ్చిందో లేదు చూద్దాము. ఎందుకంటే పాకం వస్తే చిక్కీలు అయితే బాగా వస్తాయి అనమాట. ఉండు మా, నేను చూస్తా. పాకం వస్తేనే చిక్కీలు అనమాట బాగా పెళ్ళున పగులుతాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి అనమాట. చూడండి గడ్డ కట్టింది కదా, లేత పాకం. చూడండి ఫ్రెండ్స్, లేత పాకం అనమాట. చూడండి ఫ్రెండ్స్, పాకం అయితే మంచిగా అయితే వచ్చేసింది. కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటా, కొద్దిగా అయితే నెయ్యి వేస్తా, సగం చెంచా సరిపోతుందిలే. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఉడికింది కదా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే పల్లీలు వేసుకున్నాము. పల్లీలు అయితే వేసుకున్నాం కదా. తర్వాత అయితే నువ్వులు వేసుకున్నాము. నువ్వులు చూడండి ఫ్రెండ్స్, నువ్వులు పల్లీలు వేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, అంతా కలవాలి కదా. నేనైతే చెంచాతో గంటతో అయితే కలబెట్టేస్తున్నా. చూడండి మంచిగా బెల్లం అంతా పల్లీలకైతే మంచిగా కలిసిపోయింది. చూడండి ఈ సైడ్గా అనేసి మంచిగా పిండి దీంట్లో కలిపేద్దాం పాకంలో. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే ప్లేట్లోకి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే నెయ్యి వేస్తాను నేనైతే. ప్లేట్కి అయితే నెయ్యి వేసి చిక్కీలు అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నెయ్యి అయితే మంచిగా ప్లేట్కి అయితే పూసేస్తాం కదా. ఇంకా చిక్కీలను అయితే దీంట్లో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లోకి అయితే వేసుకుందాము. వేడి మీద వేసుకొని మంచిగా అయితే ప్లేట్ నిండుగా అనేద్దాము, లేకపోతే గడ్డ కట్టిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, గిన్నెతో మటుకు మొత్తము ప్లేట్ నిండుగా అనేస్తా. చల్లాడితే బాగా వస్తాయి అనమాట, వేడి మీద కాబట్టి అట్లా అనిపిస్తుంది. కొద్దిగా అయితే ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి పెడితే మంచిగా వస్తాయి చిక్కీలు అయితే. మన ఛానల్లో ఫ్రెండ్స్ మీకు ఏం వంటలు కావాలన్నా మన ఛానల్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. చూడండి ఫ్రెండ్స్, చిక్కీలు అయితే దీంట్లో వేసుకున్నాం కదా ప్లేట్లోకి అయితే. చూడండి చాక్తో అయితే ముందే ఘాట్లు పెట్టేస్తాం, లేకపోతే గట్టిగా అయిపోతుంది కదా. చల్లారినాక మంచిగా వస్తాయి పిల్లలుగా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే ఘాట్లు అయితే పెట్టుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు అయితే ఆరబెట్టేసి మనమైతే తీసుకుందాం చిక్కీలు అయితే. చూడండి ఫ్రెండ్స్, చిక్కీలు అయితే చల్లగా అయిపోయినాయి. ఇప్పుడైతే పేపర్ వేసి చిక్కీలను అయితే తీసుకుందాము. చిక్కీలను అయితే తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చిక్కీలు అయితే తీసిన కొద్దిగా అతుక్కున్నాయి. ఈ పక్క సైడ్ మంచిగానే వచ్చినాయి. ఇంకేం చేద్దామమ్మా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా బిల్లలు లోడ్ వస్తున్నాయి. ఇంత కాడికి మంచిగా వస్తాయా. చూడండి ఫ్రెండ్స్, చిక్కీలు మటుకు మంచిగా వచ్చినాయి. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసినాగా.
చూడండి ఫ్రెండ్స్, చిక్కీలు అయితే టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. రండి మీరు కానీ తినండి. మంచి కరకరలాడుతాయి నువ్వులు, నెయ్యి వాసన, పల్లీలు బాగుంది అనమాట. మా వీడియో నచ్చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.